జస్ట్ ఇప్పుడే 'రాజాసాబ్' మూవీ చూసాను. నాకు నిజంగా ఇది ఒక ఫేక్ ప్రొపగాండా ఏమో అనిపిస్తుంది. ఈళ్ళు పనిగట్టుకుని ఆన్‌లైన్‌లోను, సోషల్ మీడియాలోను సినిమా బాలేదు, బాలేదు నువ్వు పగబట్టేత్తన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఈ మాటలు కూడాను. ఏంటంటే ఇప్పుడు బిగినింగ్ నుంచి చూసినప్పుడు నిజంగా చెప్తున్నా 'ప్రభాస్' యాక్టింగ్ ఈ మధ్య చేసిన అన్ని సినిమాల్లో కల్లా చాలా బావుంది. కామెడీ టైమింగ్ కరెక్ట్‌గా ఉంది. లైఫ్ ఉంది మనిషిలో. చాలా చేసాడు అనిపించేలా ఉంది చూడటానికి. ఆహ్, నిజంగా డైలాగ్స్ చాలా బాగున్నాయి లాస్ట్ వరకు కూడాను. అండ్ స్పాయిలర్ అలర్ట్ కాదు గానీ, ఎందుకంటే సినిమాని మరీ ఇంత దారుణంగా పగబట్టినట్టు తిడతా ఉంటే, అంత బాగోపోతాం ఏంటి అన్నట్టు నేను హాల్‌కెళ్ళి కూర్చున్నాను. నిజంగా ఏంటి అంత చిరాకుగా ఉంది సినిమా, అంత చిరాకుగా ఉంది అనుకుంటూనే ఎళ్ళాను. ఇది చూస్తా ఉంటే ఎలా ఉందంటే, ప్రాబబ్లీ ఈళ్ళు ఆహ్, ఏమంటారు ఇది, ఈ మాట అనొచ్చో లేదో తెలవదు గానీ, రివ్యూస్ ఇచ్చేవాళ్ళకి డబ్బులు ఇవ్వక ఆళ్ళు ఇంత దారుణమైన రివ్యూస్ చెప్తున్నారని ఒక డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే, ఇప్పుడు ఎక్కడా కూడా పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద క్లియర్‌గా కనిపిస్తుంది. స్టోరీ బావుంది. అండ్ ఆళ్ళు తీసుకున్న పాయింట్ చాలా కొత్తగా ఉంది. అది మీరు చూడాలి తప్ప నిజంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా కూడా చూస్తేనే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. అండ్ ఫస్ట్ టైమ్ నుంచి స్పాయిలర్ అలర్ట్స్ చెప్తున్నాను. కానీ తప్పట్లేదు. ఎందుకంటే సినిమాని ఇంత దారుణంగా పగబట్టి తిడతా ఉంటే అదోలా అనిపిస్తుంది. ఇది కూడా ఏంటి ఇప్పుడు కమర్షియల్ యాస్పెక్ట్స్‌లో పోనీ హీరోయిన్‌లు ఉన్నారు. ఫస్ట్ ఒక 20 మినిట్స్ ఎంతో కథలోకెళ్ళే ముందు కొంచెం ఎస్టాబ్లిష్‌మెంట్, ఇంట్రడక్షన్‌లో హడావిడి ఇదంతా ప్రతి కమర్షియల్ సినిమాకు ఉండేది ఉంది గానీ, ఓకే. ఏంటిది అనుకున్నాను. ఒక్కొక్కసారి కథ మొదలైన తర్వాత 20 నిమిషాల తర్వాత ఇంకా సీరియస్‌గా కథలోకెళ్ళిపోయారు. అండ్ లాస్ట్ వరకు కూడా ప్రతి విజువల్ ఇప్పుడు ఆబ్వియస్‌లీ అందరికి తెలిసిందే కాబట్టి ఈ మాట ధైర్యంగా చెప్తాను. ఇల్లు ప్లాంటేషన్ ఉంది. అది చాలా నీట్‌గా అందులో ఉన్న ప్రతి డీటెయిల్‌ని కూడా అంటే ఒక హిప్నాటిక్ డీటెయిల్ ప్రతీది కూడా చాలా విజువల్లీ బ్యూటిఫుల్‌గా, చాలా క్లియర్‌గా మంచి క్వాలిటీ గ్రాఫిక్స్ తోటి నీట్‌గా తయారు చేశారు. అది ఎక్కడ చీప్ క్వాలిటీ గ్రాఫిక్ నేను డీటెయిల్స్ కూడా చూసాను. లాస్ట్‌లో ఒక పెద్ద రాక్షసుడిది ఒకటుంటది. అది కూడా చేతిలో ఏమన్నా మనకు అక్కడ దొరుకుతదా ఏంటి ప్రతి డీటెయిల్‌ని పట్టుకొని చూసాను. అంత పెద్ద స్క్రీన్ మీద కూడా నాకు ఎక్కడా చిన్న తప్పు కనిపించలేదు. పెర్ఫార్మన్స్ వైస్ అందరూ చేశారు. అనవసరమైన క్యారెక్టర్‌లు ఎక్కువ లేవు. హీరోయిన్స్ అంటే కమర్షియల్ సినిమాలు ఆ మాత్రం లేకుండా ఇంకెలా ఉంటది? ఈ మాట కూడా ఎందుకు అనాల్సి వస్తుందంటే సినిమా బాలేదని అంత దారుణంగా ప్రొపగండా చేస్తున్నారు కాబట్టి. పాపం ఎందుకు మారుతి గారిని అంత తిట్టేస్తున్నారో నాకు అర్థం కాలే. బయట ఇని నేను కూడా అనుకున్నాను. చెడగొట్టేసి ఉంటాడు, తట్టుకోలేకపోయాడు, పెద్ద హీరోలని హ్యాండిల్ చేయలేడు. ఈ మాటలన్నీ అనుకున్నాను నేను కూడాను. కానీ సినిమా చూసిన తర్వాత ఇప్పుడు మీకు 'మిరాయి' సినిమా నచ్చిందా? అలాగా 'మహావతార్ నరసింహ' నచ్చిందా? మీకు 'సలార్' నచ్చిందా? నాకు 'సలార్' మీద కూడా ఈ సినిమాయే నచ్చింది. ఉన్నమాట చెప్తున్నాను. నిజంగా. ఎందుకంటే అసలు అంత కొత్త పాయింట్ విజువల్స్‌లో చాలా అందంగా తీశారు. అలా గ్రాఫిక్ క్వాలిటీ చాలా బాగుంది. సీజీ వర్క్ చాలా చాలా బాగుంది. అండ్ ఆబ్వియస్‌లీ ఇంకా 'సంజయ్ దత్' గారి గురించి చెప్పేదేం లేదు. అంత చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు. ఆయన కొత్తగా ఆయన గురించి చెప్పేదే ఉండదు. మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. 'ప్రభాస్' గారి పెర్ఫార్మన్స్ నాకు బాగా అనిపించింది ఈ సినిమాలో. అసల ప్రీ క్లైమాక్స్‌లో అయితే సెంటిమెంటల్ సీన్ ఒకటుంది హాస్పిటల్‌ది. అది ఎంత చేసాడో అనిపించేలా ఉంది. అలా క్లైమాక్స్ మొత్తం అసల క్లైమాక్సే కాదు. కామెడీ టైమింగ్ మొత్తం అదిరిపోయింది. మనిషిలో లైఫ్ ఉందండి సినిమా మొత్తంలోను. అలా ఇది బాలేదు, అది బాలేదు నువ్వు పీక్కు తినేస్తున్నారు. చాలా సినిమాలతో పోల్చినప్పుడు చాలా బెటర్‌గా అనిపించింది నాకిది. అండ్ సీజీ వర్క్ అట్‌మోస్ట్ గుడ్ క్వాలిటీ అండ్ పాయింట్ కూడా బాగుంది నేననేదది. సినిమాలో కథ ఉంది. ఆ కథను చక్కగా ఎదరికి తీసుకెళ్ళాడు. మంచి పాయింట్ ఉంది. ఆ పాయింట్‌ని చూపించాడు. ఎందుకింత పగబట్టి తిడుతున్నారు సినిమా నాకు అర్థం కావట్ల. మీరు సినిమా చూసి అప్పుడు బాలేదనండి నేను ఒప్పుకుంటాను. ఈ 'రాడ్' అనేది దారుణం ఇది. ఒక డైరెక్టర్ మీద అంత ఎందుకు పగబట్టారో నాకు అర్థం కావట్ల. నిజంగా చాలా చేసాడు. నేను ఎక్స్‌పెక్టేషన్ లేకుండా కూడా సినిమా హాల్‌లో కూర్చుంటే నాకు అనిపించింది. ఇది అనవసరం అనిపించేలా ఒకటి లేదు. కథ ఉంది. కథనం ఉంది. పాయింట్ చక్కగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీసుకెళ్ళాడు. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. లాస్ట్‌లో అయితే ఇంక మీకు బీజీఎం కూడా బాగా అంటే ఆ సినిమాకి ఏం కావాలి అది ఎమోషన్స్ గురించి ఎంత బాగానో చెప్పాడు. అట్లా అవసరం ఏంటో చెప్పాడు. కొత్త పాయింట్ తీసుకొచ్చాడండి. భూమన్ ఇరానీ గారు మంచి క్యారెక్టర్ చేశారు. అలాగే ఆళ్ళ నానమ్మ గారి క్యారెక్టర్ చేసినావిడ అయితే లాస్ట్ వరకు కూడా అద్భుతంగా చేసింది ఆవిడ. ఏమో నాకు సినిమా అయితే నేను హానెస్ట్‌గా చెప్తున్నాను. నాకు సినిమా నచ్చింది. ఇంత సినిమాని ఎందుకంత పగబట్టారో నాకు అర్థం కావట్ల. చాలా మంచి సినిమా. చూడండి డెఫినెట్‌లీ మిస్ అవ్వద్దు. యూ విల్ ఎంజాయ్ ది మూవీ. పైసా వసూలు నేను కన్ఫర్మ్‌గా చెప్పగలను అది. ఈ తప్పిది. ఇప్పుడు నాకు నిజంగా ఓ సినిమా నచ్చలేదనుకోండి, నేను నెగెటివ్ కామెంట్లు అయితే పెట్టను గానీ, బావుంటే మాత్రమే చెప్దాం అనేది నాకు ఇష్టం అలాగా. ఓ సినిమా బావుంటే చెప్పడం ఇష్టం తప్ప, బాగోకపోతే నేను ఎక్కువ మాట్లాడను ఆ సినిమా గురించి. అలాగా ఈ సినిమా నాకు బావుంది కాబట్టి చెప్తున్నాను. నిజంగా నాకు నచ్చలేదనుకోండి, సైలెంట్‌గా కూర్చుంటాను తప్ప కొన్ని సినిమాలు నేను చూసినవి ఉంటాయి. నాకు నచ్చలేదనుకోండి, ఆటి మీద నెగెటివ్ చెప్పను. కానీ బావున్న సినిమాని ఇలా తిడటం తప్పని నా ఉద్దేశం. సినిమా బావుంది. సినిమా హాల్‌కెళ్ళి చూసి అప్పుడు మాట్లాడండి మీరు. పెట్టిన ప్రతి రూపాయి సినిమాలో కనిపించింది. కథనం ఉంది సినిమాకి. మారుతి గారు చాలా హ్యాండిల్ చేశాడు. చాలా తీశాడు సినిమాని. అందులో డౌటేం లేదు. మంచి పాయింట్ ఏదో రొబ్బకొట్టుడు కాకుండా కొత్త పాయింట్ ఒకటి తీసుకొని చెప్పాడు. చూడండి సినిమా చూసి అప్పుడు మాట్లాడండి. తమన్ గారు కూడా ఇచ్చాడండి. పాటలు మామూలుగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా ఇచ్చాడు. ఏమో నాకు ఇంత దారుణంగా పగబట్టి ఎందుకు అంటున్నారంటే నాకు అర్థం కావట్లేదు. మరి డబ్బులకా దేనికో నాకు తెలవదు.